గ్రంథవాగ్దనంబులన్ని నావి ప్రాతియాజ్యయంబు వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథవాగ్దనంబులన్ని నావి. ప్రభునందు ప్రేమిన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్నటువంటి స్నేహితులకు, మిత్రులకు, సహోదరులకు, క్రైస్తవులందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినము మరలా సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవదేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినం ఈ వీడియో ద్వారా వీక్షకులైనటువంటి మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, భారతదేశంలో ప్రస్తుత కాలము మరి రెండవసారి భారత ప్రధానమంత్రిగా గౌరవనీయులు మరి నరేంద్ర మోడీ గారిను దేవుడు రెండవసారి మరలా ప్రధానమంత్రిగా అనుమతిస్తూ వచ్చినట్టుగా మనందరికీ విదితమే. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు రెండవసారి కాదు 10వసారి ప్రధానమంత్రి అయినా మరి ఎవరికి ఎలాంటి ఆక్షేపణ లేదు. కానీ అయితే బీజేపీ ప్రభుత్వము కారణం చేతనే కొంతమంది రకరకాల ఆక్షేపణలు కలిగి ఉన్నారు. మరి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చింది కనుక భారతదేశంలో క్రైస్తవులని లేక మైనారిటీస్ని శాశ్వతంగా అణిచివేస్తాము అన్నటువంటి ప్రగల్భాలు పలికినటువంటి నాయకులు లేకపోలేదు. అది భారతదేశంలో సోషల్ మీడియాను వీక్షిస్తున్నటువంటి వారికి కానీ, ఎలక్ట్రానిక్ మీడియాను వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ విదితమే ఆ విషయము. మైనారిటీస్ని భారతదేశంలో లేకుండా చేస్తామన్నటువంటిది అయినవచ్చు. ఆ మాటలు, ప్రగల్భాలు వారు అనుకున్నటువంటి విధానంలో చేయడానికి ప్రయత్నాలు చేయవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ భారతదేశంలో నుండి మైనారిటీస్ని లేక క్రైస్తవుల్ని లేకుండా చేయడం అనేది ఏ నాయకుడి వల్ల కాదు, ఏ ప్రభుత్వం వలన కూడా కాదు. మూడవదిగా చూస్తే ఏ మత ఛాందస్తపు వాది వలన కూడా అది అయ్యే పని కాదు. భారతదేశాన్ని లేకుండా చేయాలని మొదటి శతాబ్దం నుండే శతప్రయత్నాలు చేసి ఓడిపోయినటువంటి నాయకులు కొల్లలుగా మనము చూస్తూనే ఉన్నాం. అనందరికీ మరి విదితమే ఆ విషయం అంతా కూడా. కానీ నాటికి క్రైస్తవం అనేది భారతదేశంలో మాత్రమే కాక, తెలుగు రాష్ట్రాలలో కాక, సౌత్ ఇండియాలో కూడా ఎంతగానో ప్రబలుతూ ఉన్నటువంటి విషయము మనందరికీ విదితమే. ప్రియమైనటువంటి వారలారా, మతోన్మాదులుగా ఉన్నటువంటి వారందరికీ క్రైస్తవుడిగా, ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీ ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమవుతాయి. క్రైస్తవులని, మైనారిటీస్ని భారతదేశం నుండి సమూల వెళ్ళగొట్టడం అనేది అది ఎన్నటికీ జరిగే విషయం కాదు అనే విషయాన్ని గ్రహించాలి. మానవ వయసుకి ఒక పరిమితి ఉంది. 70 లేక 80 సంవత్సరాలు. ఒకవేళ అంతకంటే ఎక్కువ బ్రతికితే 120 సంవత్సరాలు మాత్రమే. ఎన్నో పార్టీలు భారతదేశంలో పరిపాలన చేస్తూ వచ్చాయి. ఆ పార్టీలన్నీ కూడా ఈనాడు కనబడడం లేదు, మనకు కనుమరుగవుతూ వచ్చినాయి. కొన్ని పార్టీలు దేశంలో, రాష్ట్రాలలో
స్థిరనీయముగా మనకు కనబడుతున్నట్టుగా ఉన్నప్పటికీ మనుషులు కానీ పార్టీలు కానీ ఎన్నటికీ కూడా శాశ్వతం కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి మొదటిగా. రెండవదిగా దేవుని రాజ్యం మాత్రమే శాశ్వతం అనేది కూడా మనం గమనించాలి. దేవుడు అనుమతిస్తే తప్ప ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా మనుగడలో ఉంటుందే తప్ప, దేవుడు అనుమతించకపోతే ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ మనుగడలో ఎన్నడూ ఉండనేరడు అనే విషయాన్ని కూడా ఈ సభ్య సమాజము, భారతదేశంలో ఉన్నవారు, ప్రపంచ దేశాల్లో ఉన్నవారు గమనించాలని ప్రభునామంలో విన్నవించుచున్నాం. ఇకపోతే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో క్రైస్తవానికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగినటువంటి బీజేపీ పార్టీ నాయకుడు శ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే, అయితే ఏపీకి మాత్రము ఒక క్రైస్తవుడు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, అధినేత, ఒక యువ నాయకుడు, గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధిష్టానము చేయడానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. వాస్తవికంగా 2014లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉండవలసింది. అయితే కొన్ని అవాంఛితమైనటువంటి వ్యక్తులు, అవాంఛితమైనటువంటి కార్యక్రమాలు, అభియోగాలు ప్రస్తుతము ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపి 2014లో ముఖ్యమంత్రి గారు కాకుండా మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, శాశ్వతంగా తండ్రిలాగే వైఎస్ రాజశేఖర రెడ్డికి చేసినటువంటి ప్రయత్నాలే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ భూమి మీద మట్టి కల్పించాలని ఎన్నో దుష్టశక్తులు పనిచేస్తూ వచ్చాయి. చివరికి రాష్ట్ర పరిధి కానటువంటి ఎయిర్పోర్ట్లు కేంద్ర పాలితంలోనికి వస్తుంది కనుక, కేంద్ర పరిధిలోనికి వస్తుంది కనుక విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి ద్వారా కూడా దాడి చేస్తూ వచ్చారు. అయినప్పటికీ దేవుని యొక్క అనుగ్రహం వలన ఆ ప్రమాదం నుండి తప్పించబడుతూ వచ్చారు. ఎన్ని పార్టీలు ఏకమైనా, ఎంతమంది నాయకులు ఏకమైనా, ఎన్ని రకాల కార్యక్రమాలు అవాంఛితమైనటువంటి విధి విధానంలో ఆయన మీద అభియోగాలు మోపినప్పటికీ ప్రజలు ఓటేయడం వల్ల కాదు, దేవుని అనుగ్రహం వలన, మనుషుల హృదయాలను ప్రేరేపించడం వలన మనుషులు వైఎస్ఆర్సిపి పార్టీని గెలిపించడానికి దేవుడు ఎంతగానో దోహదపడుతూ వచ్చాడు. ప్రియమైన వారులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక యువ నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సత్యవేద గ్రంథం బైబిలు ప్రామాణికమైన గ్రంథాన్ని తన ప్రక్కన పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేసినట్టుగా మే నెల 30వ తారీఖు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేకులకు ఈ విషయం విదితమే. అంత మాత్రమే కాదు, ఏ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని మతాల ప్రార్థనలు, ఆశీస్సులు కోరినటువంటి విధానంలో చరిత్రలో ఇంతవరకు రికార్డు కానటువంటి విషయం యువనేత, దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా క్రైస్తవ ప్రార్థన పూర్వకంగా ఆశీస్సుల ద్వారా వారి ఆశీస్సులు తీసుకున్నటువంటి విధానము ప్రజలందరికీ విదితమే. అయితే దేవుడు నాకు ఇచ్చిన తలంపు విషయం ఏంటంటే, ఇది దేవుని చేత చెప్పబడుతున్నటువంటి ప్రవచనం కాదు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల హృదయంలో చిరచిరణీయునిగా ఎలాగున నిలుస్తూ వచ్చాడో, అలాగనే ఆంధ్ర రాష్ట్ర ప్రజావళికి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతముగా అందిస్తూ ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకొని కులమత భేదము లేకుండా, పార్టీ భేదము లేకుండా ఎవరు దేనికి లబ్ధిదారులో ఆ పథకాలన్నీ కూడా సమగ్రవంతంగా ప్రతి వ్యక్తికి అందేటట్లు కనుక చేయగలిగినట్లయితే, నాకు వచ్చినటువంటి తలంపును మీతో పంచుకుంటున్నాను. దాదాపుగా ఏకదాడిగా 20-25 సంవత్సరాలు వైఎస్ఆర్సిపి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి దాదాపుగా 20-25 సంవత్సరాలు సమర్థవంతమైనటువంటి పరిపాలన ప్రజలకు అందించి అన్ని రకాల వృత్తులకి, అన్ని రకాల ప్రజలకి, అన్ని రకాల మతాల వారికి సరైనటువంటి సంక్షేమ పథకాలు అందింపచేస్తూ రాగలిగినట్లయితే 20-25 సంవత్సరాలు ఏకదాడిగా ముఖ్యమంత్రి గారుగానే కొనసాగుతారు అన్నటువంటి నా అభిప్రాయాన్ని ఈ వీడియో ద్వారా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సవినయంగా తెలియపరుస్తూ ఉంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కంటిన్యూగా 20-25 సంవత్సరాలు కొనసాగాలంటే ఆయన ప్రజల పట్ల కలిగినటువంటి అభిప్రాయము, ప్రజల పట్ల మెసులుకున్నటువంటి విధానము, ప్రజలకి సరైనటువంటి సంక్షేమంలో పథకాలు అందించడము, సరైనటువంటి పరిపాలన చేయగలిగినట్లయితే ఆయన చేసినటువంటి విధి విధానమే 20-25 సంవత్సరాలు ముఖ్యమంత్రి వర్యులుగా ఉండటానికి దేవుడు ఖచ్చితంగా అనుమతిస్తాడు అని యేసుక్రీస్తు వారి నామములో విన్నవించుచుండగా చిత్తగించుడి. వారి తల్లిగారు కానీ, వారి శ్రీమతి గారు కానీ, వారి సహోదరి కానీ వారి వెనువెంటూ ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తూ, ప్రోత్సాహపరుస్తూ, ధైర్యపరుస్తూ, పురిగొలుపుతూ ఎన్నో రకాలుగా చేయుతనిస్తున్నటువంటి వారందరిని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. అలాంటి వారందరిని బట్టి పేరు పేరు వరుసన ఒక భారతీయుడిగా, క్రైస్తవుడిగా, సేవకుడిగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు కూడా వారందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. ఇకపోతే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రారంభం నుండి కూడా, మొదటి శతాబ్దం నుండి కూడా క్రైస్తవాన్ని నిర్మూలన చేస్తూ రావాలని ఎన్నో పన్నాగాలు పన్నినటువంటి వారు లేకపోలేదు. అలాంటి వారందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయిన వారు ఎంతోమంది మనందరికీ విదితమే. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 30వ వచనం ప్రకారంగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అన్నటువంటి విధానంలో గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వారు బైబిల్ సత్యవేద గ్రంథాన్ని ఘనపరిచినటువంటి విధి విధానము మనందరికీ విదితమే. ప్రమాణ స్వీకార సమయంలో గడిచిన సంవత్సరాలలో అధ్యక్షురాలైనటువంటి విజయమ్మ గారు సత్యవేద గ్రంథాన్ని చేతబట్టి వారి ప్రచారంలో పాల్పంపులు పొందుతున్నప్పుడు
ఎంతగానో అమ్మగారి మీద అభియోగాలు మోపినటువంటి వారు లేకపోలేదు. సూట్ కేసు తీసుకొని వెళ్తున్నప్పుడు సూట్ కేసులో ఏమున్నాయని ఆమెను అవహేళన చేసి సూట్ కేసు ఓపెన్ చేసి బైబిల్ ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నారని మాట్లాడినటువంటి దినాలు కూడా ఉన్నాయి. సత్యవేద గ్రంథం బైబిల్ అనేది అది శరీరానికి పార్టీకి సంబంధించింది కాదు. అది భౌతిక సంబంధమైన జీవితానికి వర్తించదు. ఆధ్యాత్మికమైనటువంటి ప్రామాణికమైన గ్రంథం సత్యవేద గ్రంథం బైబిల్. కాబట్టి సత్యవేద గ్రంథం ఏ మనిషి కూడా ఎప్పుడు నష్టాన్ని కలిగించలేదు. సత్యవేద గ్రంథం ఎంతోమంది కరుడుగట్టిన గుండాలను, మతోన్మాదులను, హేతువాదులను, ఉగ్రవాదులను మార్చగలిగింది. ఏ కులము, గోత్రం, వంశము అలాంటి వారిని మార్పు తీసుకురాలేకపోయింది. ఎంతోమంది అడవుల్లో, కొండ తీర ప్రాంతాల్లో ఉగ్రవాదులుగా, నక్సల్స్గా జీవిస్తున్నటువంటి వారిని సత్యవేద గ్రంథం బైబిల్ మార్చి జనజీవన స్రవంతిలో చేర్చగలిగింది. ఈ సత్యాన్ని అనేకులు మతోన్మాదులు గ్రహించాలని ప్రభునామంలో జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి సత్యవేద గ్రంథాన్ని ప్రక్కన పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గారులైనటువంటి గవర్నర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో తన విశిష్టతను ప్రమాణ స్వీకారంలో చాటుకున్నటువంటి విధానము మనందరికీ విదితమే. ఇంత మాత్రమే కాదు, ఈ లోకంలో నివసిస్తున్న అధికారులు సత్యవేద గ్రంథాన్ని బైబిల్కి కానీ సత్యవేద గ్రంథాన్ని అవలంబిస్తూ సేవిస్తూ సత్యవేద గ్రంథం ప్రామాణికంగా విశ్వసనీయతగా తీసుకున్నటువంటి ప్రతి మనిషి మీద కానీ ఎన్నో అభియోగాలు చేస్తూ భౌతికమైనటువంటి దాడులు దిగినటువంటి వారు కూడా లేకపోలేదు. అయినప్పటికీ క్రైస్తవం అనేది తుడిచివేయబడదు. క్రైస్తవ సభ్య సమాజము, సామాజికమైన వర్గము కూడా భారతదేశంలో కనుమరుగైపోదని ఈ వీడియో ద్వారా మతోన్మాదులకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ సందర్భంలో అలాంటి మతోన్మాదులకు, అలాంటి పార్టీ నాయకులకు విన్నవించుచుండగా చిత్తగించవలసిందిగా సద్భావంతో, సావధానముతో, సదుద్దేశముతో మతపరంగా కానీ, కులపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ మానవ దృక్పథముతో ఈ వీడియోను వీక్షించి విని సత్యాన్ని గ్రహించాలని యేసుక్రీస్తు వారి నామంలో చేతులు జోడించి విన్నవించుచుండగా చిత్తగించుడి. సౌలు అనే ఒక రాజున్నాడు. ఆయన రాజ్య పరిపాలనలో దావీదనే ఒక సాధారణమైనటువంటి పౌరుడున్నాడు. క్రీస్తు పూర్వము దాదాపుగా 1000 సంవత్సరాలు వెనక్కి వెళితే యూదా ఇశ్రాయేలీయుల అఖండ రాజ్యానికి మొదటి రాజుగా సౌలు గారు దేవుడు ఎంపిక చేస్తూ వచ్చాడు. అయితే ఈ రాజ్య పరిపాలనలో ఫిలిష్తీయులలో నుంచి ఒక నాయకుడు వస్తూ వచ్చాడు. క్రైస్తవ సమాజాన్ని నిర్మూలన చేయడానికి 40 దినములు ప్రగల్భాలు పలికినటువంటి ఒక వీరుడు. ఆయన పేరే గొల్యాతు. ఆ దినాల్లో సాధారణ ప్రజలు, మంత్రులు, సామంతులు, గురువులు, యోధులు, వీరులు, రాజు సైతం వణికిపోతున్నారు. 40 దినములు ఫిలిష్తీయుల సూర్యుడు కనబరుచుకుంటూ వస్తూ వచ్చాడు. ప్రజలని భయాభ్రాంతికి గురి చేస్తూ వచ్చాడు. అతని ఎత్తు, అతని బలానికి సాధారణమైన దేవుని ప్రజల గుండెలు
కరిగిపోతూ వస్తూ వచ్చాయి. అలాంటి భయంకరమైన దినములలో ఒక యవనుడు, సాధారణమైనటువంటి వ్యక్తి, గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు, బెత్లెహేములో జన్మించినటువంటి దావీదు, వారి అన్నలు యుద్ధవీరులుగా ఉన్నారు కనుక సుసమాచారం తెలుసుకునడానికి కొరకై యుద్ధరంగంలో ప్రవేశిస్తూ వచ్చాడు. అప్పుడు ఫిలిష్తీయుడు ప్రగల్భాలు పలుకుతూ ఉంటే, ఈ ఫిలిష్తీయుడి ప్రగల్భాలకు వాడిని జయిస్తే ఈ రాజ్యములు కానీ ఈ రాజు కానీ ఏం చేస్తాడు, బహుమతి ఏమైనా ఇస్తారా అని సమాచారాన్ని తెలుసుకున్న దావీదు, జీవము గల దేవుణ్ణి దూషించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు అని తనకు వాడికైనటువంటి ఒడిసెల 5 రాళ్లను చేతపట్టుకొని యుద్ధరంగంలో ప్రవేశించి విలువిద్యలు చేసిన వ్యక్తితో, అతి సాధారణమైనటువంటి ఒక యవనుడు లేక బాలుడు ఫిలిష్తీయునితో తలపడి తనను ఓడించి తలను శిరస్సు ఖండించి ఆనాటి క్రైస్తవ సభ్య సమాజానికి, ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని చేకూరుస్తూ వచ్చాడు. అప్పటి వరకు బాగానే ఉంది. దాని తర్వాత దావీదు మీద విసుగు చూపు ప్రారంభమవుతూ వచ్చింది. సత్యవేద గ్రంథం బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 7-8 వచనాలలో ఆ మాటలను మనం ఒకసారి చూద్దాం. సత్యవేద గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 7-8 వచనాలలో, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది శత్రువులను హతము చేసిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడినే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకొనును. తద్వారా 9వ వచనం, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఆ మాట సహించలేక దానికి బహుమతి ఇవ్వాల్సిన వాడు, అతని ఘనపరచినటువంటి సౌలు దావీదు ప్రాణానికి తెగించి బాల్యములోనే దేశ సమగ్రతను కాపాడడానికి, దేశ పురోభివృద్ధి కొరకు తన ప్రాణమును సైతం లెక్క చేయకుండా గొల్యాతు మీద తలబడి జై జీవితం తీసుకొచ్చినటువంటి దావీదును ఘనపరచడానికి బదులుగా అతని మీద విషపు చూపు చూపి నాటి నుండి కోపము, ద్వేషము, పగ, అసూయతో, కుళ్ళు కుతంత్రముతో నింపబడిన సౌలు దావీదును సమూల నాశనం చేయాలని శత ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అవన్నీ మనం చూడలేం, సమయం సరిపోదు. అయితే ప్రభు నా హృదయం నుంచిన భారము తలంపును మాత్రమే ఈ సందర్భంలో మీ గమనాన్ని తీసుకొస్తున్నాను. సౌలు దావీదును ఎంతగా హతము చేయాలనుకుంటున్నాడో, అదే కుటుంబంలో నుండి దావీదును కాపాడుట కొరకై, ప్రాణహాని తప్పించుట కొరకై సౌలు రక్తాన్ని పంచుకొని పుట్టిన యోనాతానును దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఏ భారతదేశంలో అయితే బీజేపీ క్రైస్తవులని నిర్మూలన చేయాలనుకుంటుందో, ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాలలో క్రైస్తవం ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి క్రైస్తవాన్ని తెలుగు 2 రాష్ట్రాలను కూడా నిర్మూలన చేయాలనుకుంటుందో, అదే విధానములో దావీదును దేహముగా సంరక్షించడానికి, దావీదును ప్రాణహాని లేకుండా కాపాడడానికి సౌలింట్లో నుంచే యోనాతాను ఎలాగైతే ఉన్నాడో, ఈ దినాల్లో కూడా మనం చూస్తే బీజేపీ ప్రభుత్వము క్రైస్తవానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక క్రైస్తవుడైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు ఎంపిక చేస్తూ వచ్చాడు ముఖ్యమంత్రి వర్యులుగా. కాబట్టి ప్రియమైన వారులారా, స్నేహితులారా, సహోదరులారా, ప్రియ క్రైస్తవులారా, ఈ సత్యాన్ని గ్రహించండి.
నాడు శత్రువుగా ఉన్న సౌలు ఇంట్లోనే దావీదు కొరకై ఒక వ్యక్తిని యోనాతాను ఎలాగైతే దేవుడు ఉంచుతూ వచ్చాడో, ఈనాడు కూడా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం నుండి క్రైస్తవులని ఎంతైనా కాపాడేదాని కొరకై ఆంధ్రప్రదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు ముఖ్యమంత్రి వర్యులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. క్రైస్తవులందరూ ఈ సత్యాన్ని గ్రహించవలసిందిగా యేసుక్రీస్తు నామంలో విన్నవించుచున్నాను. ఇది మొదటిది. తద్వారా జీవితంలో మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తే మాట్లాడుతున్నాడు, తన యోనాతానుతో మాట్లాడుతున్నాడు. నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయ చూచినట్లుగా నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని దావీదు గారు యోనాతానుతో మాట్లాడుతుంటే, యోనాతాను దావీదు గారికి ఎంతో అభయాన్నిస్తూ తన ప్రాణమును కాపాడేదాని కొరకే సహాయం చేస్తూ వచ్చాడు. 24వ అధ్యాయంలో ఇదే మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయంలో 8-9 వచనాలు, 20వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే, నీ దాసుని నాకు ఒక ఉపకారము చేయవలను, ఏమనగా యెహోవా పేరిట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడైన నన్ను రక్షించితివి. నా యందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నన్ను ఎందుకు తోడుకొని పోదువు, నీవే నన్ను చంపమని యోనాతాను యొద్ద మనవి చేయగా, యోనాతాను 9వ వచనం, యోనాతాను ఆ మాట ఎన్నటికి అనరాదు, నా తండ్రి నీకు కీడు చేయను ఉద్దేశ్యము కలిగిన వాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును కదా అని అనగా. కాబట్టి ప్రియమైన వారు చూడండి, సౌలు దావీదును నిర్మూలన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే, నేను అంటే సౌలు కుమారుడైన యోనాతాను ఆ విషయం నేను నీకు తెలియపరిచేవాడిని కదా, జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ తర్వాత మనం పరిశీలన చేస్తే 16-17 వచనాలు కనుక చూస్తే, ఈలాగన యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. 17వ వచనం, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. శత్రువుగా ఎంతగా సౌలు పన్నాగం పండుతున్నాడో, అలాగనే క్రైస్తవాన్ని, ఒక నాయకుడిని, దేవుని ప్రజలను కాపాడడానికి అదే స్థానములో దేవుడు యోనాతానును సిద్ధపరిచినట్టుగా మనందరికీ విదితమే. క్రైస్తవ సమాజానికి ఈ విషయం అంతా విదితమే. కాబట్టి ఏ క్రైస్తవులైతే భారతదేశం లేకుండా చేయాలనుకుంటున్నారో అదే క్రైస్తవులకు సహాయం చేయడానికి దేవుడు ఈ భూమి మీదనే ఒక నాయకుడిని రేపుతాడు, ఒక ప్రముఖుడిని, ఒక వ్యక్తిని సిద్ధపరుస్తాడు. అలాగనే బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి నాయకుడే ఏపీ ముఖ్యమంత్రి వర్యులు. ఇదందరి మనకు విదితమే. ఎక్కడ శత్రుత్వం ఉంటుందో, ప్రమాదం ఉంటుందో అక్కడే ఆ ప్రజలను కాపాడడానికి ఆ వ్యక్తులకు అనుకూలమైన వ్యక్తిని, నాయకుడిని దేవుడు ఏపీలో సిద్ధపరిచినట్టుగా మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, 30-31 వచనం చూడగలిగినట్లయితే, ఇదే అధ్యాయంలో 30-31 వచనాలు చూడగలిగినట్లయితే, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆ గడుద్దాయిని కొడుకుగా నీకును నీ తల్లి మానవులకు సిగ్గు కలిగినట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలియను కదా. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలం నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలగదు కదా. కాబట్టి నీవు వర్తమానం పంపేతుడు నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమున అర్హుడని చెప్పెను. నిర్మూలము చేయాలనుకుంటున్నాడు సౌలు.
కానీ దేవుడు అదే స్థానంలో యోనాతానుని పెట్టి దావీదును సంరక్షిస్తున్నటువంటి విధానము ప్రేమైనటువంటి తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రైస్తవులారా, భారతదేశంలో ఉన్న క్రైస్తవులారా, ప్రపంచ దేశంలో ఉన్న క్రైస్తవులారా, ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ క్రైస్తవులని సమూలంగా నాశనము చేయలేడని ఈ లేఖనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మండి, దేవుని సంకల్పము క్రైస్తవులని ప్రబలింపజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఉదాహరణగా మనం గమనిస్తే ప్రపంచంలో మొట్టమొదటి 4 రకాల నాగరికత కలిగినటువంటి వారి కాలంలో క్రైస్తవులను దేవుడు ఎలా కాపాడుతూ వచ్చాడో రెండవ ఉదాహరణగా మనం చూద్దాం. చూస్తాం. ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్న దినాల్లో, దేవుని ప్రజలు బానిసలుగా ఉన్న దినాల్లో మగపిల్లల్ని చంపేస్తూ ఆడపిల్లల్ని బ్రతకనిచ్చినటువంటి దినాలలో ఎంతో కఠినమైనటువంటి వెట్టి చాకరి చేపిస్తూ దేవుని ప్రజల్ని సమూల నాశనం చేయాలనుకున్నటువంటి దినములలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, అటువంటి కఠోరమైన ఒక జటిలమైనటువంటి పరిస్థితి క్రైస్తవ సమాజానికి ఉన్నప్పుడు ఐగుప్తులో, ప్రియమైన వారలారా గమనించండి, ఆ క్రైస్తవాన్ని కాపాడుతూ వస్తూ వచ్చాడు దేవుడు. వారి కొరకు ఒక నాయకునిస్తూ వచ్చాడు. ఆయన పేరే మోసే. వారిని ఎలా కంటికి కనిపాప వలె సంరక్షిస్తూ భద్రపరుస్తూ వస్తున్నాడో మనం గమనిస్తాం. చూడండి, ఎంతో కఠినమైనటువంటి జటిలమైన పరిస్థితులు దేవుని ప్రజలకు ఐగుప్తులో సంక్రమిస్తూ వచ్చాయి. ఎంతగానో కఠినంగా హింసిస్తూ చిత్రహింసలు పెడుతున్నారు నిర్మూలం చేయాలని. చూడండి, 9వ వచనం, నిర్గమకాండ 1వ అధ్యాయం 9వ వచనంలో, అతడు తన జనులతో ఇట్లనను, ఐగుప్తు ఫరో ఇలా అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలీయుల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా ప్రబలం బలిష్టముగా ఉన్నది. వారు విస్తరించకున్నట్లు మనము వారి ఎడల యుక్తముగా జరిగించుదము. రండి, లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో అన్నటువంటి అధికారులు ఫరో నిర్ణయించుకున్నారు. వారు మన దేశము ప్రజల కంటే ఎక్కువగా ప్రబలుతూ ఉన్నారు, బలమైన జనముగా మారుతున్నారు. కాబట్టి ఐగుప్తు నుండి వీరిని సమూల నాశనం చేయాలనుకున్నారు. అది ఆనాటి ఫరో తరం కాలేకపోతూ వచ్చింది, ఆనాటి శాసనాల తరం కాలేకపోతూ వచ్చినాయి, ఆనాటి అధికారుల తరం కాలేకపోతూ వచ్చింది. ఇది ఎంత నగ్న సత్యమో! బీజేపీ ప్రభుత్వము భారతదేశమును పరిపాలించినంత మాత్రమున భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులను కానీ, తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రైస్తవులను కానీ, ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులను ఎవరు కూడా నిర్మూలము చేయలేరు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రజలు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ప్రజలు, దేవుడు కోరుకున్నటువంటి ప్రజలని అరాచకాలను అణిచివేసి సాధువులుగా మార్చి దేశానికి కానీ, దేశ పురోగతికి కానీ, దేశంలో ఉన్నటువంటి సాటి పౌరుడికి కానీ ఎలాంటి నష్టాన్ని కలిగించలేనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వారు క్రైస్తవ సమాజము, దేవుని ప్రజలు, సత్యవేద గ్రంథాన్ని చేతబట్టుకున్న వారే అని గ్రహించాలి. ఒకవేళ ఇందులో కూడా కొంతమంది దుష్ట స్వభావం కలిగిన వారు స్వలాభాపేక్ష కొరకు, ధనాభివృద్ధి కొరకు, స్థానము కొరకు మనసులో నష్టం కలిగించేవారు ఉండొచ్చు. అయితే అలాంటి దుర్మార్గులు బట్టి అందరికీ ఒకే తీర్పు తీర్చకూడదు. అలాంటి వారిని దేవుడు అన్నాడు కూడా, అపనమ్మకస్తులను, దేవుని వ్యతిరేకమైన కార్యాలు తలపెట్టే వారిని, వారు ఎలాంటి వారినైనా దేవుడు విడిచిపెట్టడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
వారు క్రైస్తవులైనా, నాయకులైనా, క్రైస్తవేతరులైనా అలాంటి వారిని ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టడు. పోలీస్ యంత్రాంగం తప్పించవచ్చు, వారిని కోర్టులు కూడా తప్పించవచ్చు, నాయకులు కూడా తప్పించవచ్చు, కానీ జీవం గల దేవుని చేతిలో పడితే ఎవడు తప్పించలేడు. అది గుర్తుపెట్టుకుందాం. అంతకంతకు ప్రబలుతూ వచ్చారు. వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరుతున్నప్పుడు కాలబలం అంటే యుద్ధ వీరులు లాంటి వ్యక్తులు, మేజర్ అయినటువంటి వారు 6 లక్షల కాలుబలం, పైచిలుకు కాలుబలం అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. వారంతకంతకు ప్రబలుతూ వచ్చారు. వారి గుండెల్లో, వెన్నులో వణుకు పుట్టింది. ఆనాటి క్రైస్తవ సమాజాన్ని చూసినటువంటి ఫరోకు, ఐగుప్తు నియంతకు. ప్రేమైన వారలారా గమనించండి, ఎవరు కూడా క్రైస్తవ అనే సమూలం నాశనం చేయడం అనేది జరిగే పని కాదు. క్రైస్తవులారా, సేవకులారా, నాయకులారా, ఈ విషయాన్ని గ్రహించండి. ఇకనైనా కళ్ళు తెరుచుకోనండి. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు లేడు. ఎలాంటి విరోధులైనా, ఎలాంటి అవాంఛితమైన కార్యక్రమాలు చేసే శక్తులైనా దేవుడు మనకు అనుకూలంగా వారిని మనసు మారుస్తాడు. వారు ఎంతో నష్టము తలపెట్టాలనుకున్న వారు మనకు మేలు చేసేటట్టు చేస్తాడు. అది దేవునికి సాధ్యం. ఒకనాడు క్రైస్తవులను నాశనం చేయడానికి ఇశ్రాయేలు ప్రజల కొరకై, రెండవ ఉదాహరణ, నాశనం చేయడానికి మోయాబు రాజైన బాలాకు కంకణం కడుతూ వచ్చాడు. అయితే ప్రియమైనటువంటి స్నేహితులారా, మిత్రులారా, సహ క్రైస్తవులారా, క్రైస్తవ సమాజంలో ఉన్న వారులారా, కలవరపడాల్సిన పని లేదు. సంఖ్యాకాండం 22వ అధ్యాయములో బిలాము నోట తారుమారు చేసి ఇశ్రాయేలీయుల ప్రజలు నాశనం చేయడానికి, శపించడానికి బదులుగా ఆశీర్వదించి వచ్చేటట్లు దేవుడు చేస్తూ వచ్చాడు. ఈ సమాజంలో నాయకుడైనటువంటి బాలాకు డబ్బిచ్చి, లంచాలిచ్చి, మోసం చేసి ఇశ్రాయేలును నాశనం చేయడానికి శపించరమ్మని చెప్పి పంపిస్తే, అయితే దేవుడు ఇన్వాల్వ్మెంట్ అవుతూ వచ్చాడు. ఇశ్రాయేలీయుల ప్రజలను నాశనానికి బదులుగా, శాపానికి బదులుగా వారిని ఆశీర్వదించేటట్లు చేస్తూ వచ్చాడు బిలాము. ఈ విషయాలన్నీ క్రైస్తవులకు విదితమే. చూడండి, ఆ మాటలు బాలాక్ అంటున్నాడు 22వ అధ్యాయం సంఖ్యాకాండంలో. 22వ అధ్యాయం సంఖ్యాకాండంలో అంటున్నాడు 5వ వచనం 6వ వచనంలో, కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు తన జనులైన దేశమందలి నది ఎత్తునున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపిన, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. వారి ప్రయాణం ఐగుప్తులో నుండి బయలుదేరి మోయాబు దేశానికి వస్తూ వచ్చారు. వారు కనానుకు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. కాబట్టి అతని దురుద్దేశం ఏంటంటే, దేవుని ప్రజలు ఐగుప్తు నుండి వచ్చి మోయాబును ఆక్రమించుకుంటారనుకున్నాడు. అంత బుద్ధిహీనత దేవుని ప్రజలకు లేదు. వారు ఆ దేశం నుండి సాగి వెళ్ళేవారు మాత్రమే కానీ అక్కడ స్థిరపడి ఆ దేశాన్ని దోచుకునేవారు కారు. అది గ్రహించలేక భయపడి తన సొంత ప్రయత్నాలు, పన్నాగాలు పన్ని దేవుని ప్రజలైన ఇశ్రాయేలును శపించమని బాలాకును, బిలామును ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అంటున్నాడు 6వ వచనంలో, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందలేనేమో, అప్పుడు నేను ఈ దేశం నుండి వారిని తోలివేతును. ఎలాగా నీవు దీవించేవాడు దీవింపబడదును, నీవు శపించేవాడు శపింపబడదును కనుక ఇశ్రాయేలు ప్రజలు శపించమని బిలాముతో ఒప్పందము, ఒడంబడిక చేసుకున్నటువంటి మోయాబు రాజు విషయం ఇక్కడ చూస్తున్నాం. అయితే బిలాము నోట నుండి దేవుడు తన మాటను మారుస్తూ వచ్చాడు. 19వ వచనం, దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా, బిలాము దేవునితో ఇట్లనను, సిప్పోరు కుమారుడైన బాలాకుడు మోయాబు రాజు ఇతను, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరొచ్చును,
వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేదురేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపినను. 12 వచనం చూడండి, సంఖ్యాకాండం 22 12 వచనంలో చూస్తే, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. ప్రేమైన వారలారా, రాజు అధికారం ఇక్కడ పనిచేయడం లేదు, పార్టీ అధికారం కూడా పనిచేయదు, పార్టీ నాయకుల అధికారం కూడా పనిచేయదు. ఇక్కడ దేవుడు క్రైస్తవుల పక్షంగా ఉంటున్నాడు. ఎన్ని పన్నాగాలు పన్నినా క్రైస్తవులని నిర్మూలము చేయడము ఏ నాయకుడి వల్ల కానీ, ఏ అధికారం వల్ల కానీ, ఏ పార్టీ వల్ల కానీ ఎంత మాత్రమును జరగదని ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. క్రైస్తవులకు వ్యతిరేకంగా పన్నాగాలు పడుతున్న ప్రతి మతోన్మాదితో, ప్రతి నాయకుడితో, ప్రతి పార్టీ వ్యక్తులకి యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా ఈ విషయాన్ని సవినయముగా విన్నవించుచుండగా చిత్తగించుడి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు శపించబడడానికి దేవుడు అనుమతించలేదు. నిర్మూలన చేయడం ఎవడి వల్ల కాదు, శపించడానికి వీలవ్వలేదంటే నిర్మూలన చేయడానికి ఇష్టపడతాడా జీవం గల దేవుడు? ఆలోచించండి. ఇంకా మనం పరిశీలిస్తే మూడవదిగా చూస్తే ఎస్తేరు గ్రంథం 3:13 ఆనాటి ప్రజలను నిర్మూలన చేయడానికి మరొక వ్యక్తి కంకణం కట్టుకుంటూ వచ్చాడు. ఎస్తేరు గ్రంథం 3 ఒకని బట్టి ఆనాటి ప్రజలను సమూల నాశనం చేయాలనుకున్నాడు. 3:13 చూస్తే ఎస్తేరు గ్రంథం, ఎక్కడొక శత్రువు ఉన్నాడు, వాడి పేరు హామాను. షూషాను కోటలో ఆ దినాల్లో రాజుగా అశ్వరోసు రాజున్నాడు. రాజముద్రను చిత్రీకరించి ఈ ప్రజలను నాశనం చేయాలని కంకణం కడుతూ వచ్చాడు. రాజు కూడా దానికి సమ్మతిస్తూ వచ్చాడు, తాకీదులు పంపించాడు, ముద్ర కూడా వేస్తూ వచ్చాడు. అయితే హామాను యొక్క పన్నాగములు, షూషాను కోటలో ఆ రాజ్యాంగములో అధికారము కానీ ఆయన పన్నాగాలు కానీ ఏమాత్రం పని చేయలేదు. దేవుడి ప్రజలను సమూల నాశనం చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. చూడండి, 13వ వచనం చదువుతున్నాను. ఆదరను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిష్యులనేమి, స్త్రీలనేమి, యూదానందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్మును కొల్లస పుచ్చుకొని తాకీదులు అంచెగారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. ఆనాడు భారతదేశంలో ఒకటే 127 సంస్థానములలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని నిర్మూలన చేయాలనుకున్నారు. ప్రియులారా గమనించండి. అయితే అదే రాజ్యంలో క్రైస్తవ సమాజాన్ని కాపాడడానికి దేవుడు ఒక వ్యక్తిని ఉంచాడు. ఆమెనే ఎస్తేరు, అశ్వరోసు రాజు యొక్క భార్య. కాబట్టి ఒక అధికారిని దేవుడు పెట్టాడు. కాబట్టి ప్రియమైన వారులారా, భారతదేశంలోని క్రైస్తవులారా, ప్రపంచ దేశంలోని క్రైస్తవులారా, భయపడని అవసరం లేదు. మన కొరకై దేవుడు ఎంత జటిలమైనటువంటి పరిస్థితి కలిగిన ప్రదేశంలో కూడా మనల్ని కాపాడడానికి, సంరక్షించడానికి ఒకరిని లేపుతున్నవాడుగా ఉంటున్నాడు. అందుకే ఏపీలో కూడా క్రైస్తవ సమాజానికి సహాయ సహకారాలు అందించడానికి, మతపరమైనటువంటి వివక్షలు లేకుండా, పార్టీపరంగా వివక్ష లేకుండా సభ్య సమాజానికి, మానవ కోటికి తన వంతు సహాయ సహకారాలు అందించడానికి దేవుడు ముఖ్యమంత్రి వర్యులుగా గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు ఉంచాడు. భయపడని అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలలో గౌరవనీయులు శ్రీ ప్రియమైన వారులారా గమనించండి,
కేసీఆర్ గారిని కూడా ఉంచాడు ముఖ్యమంత్రి వర్యులుగా. రెండవసారి కూడా అధిష్ఠించాడు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులుగా. కాబట్టి భయపడని అవసరం లేదు. అది మాత్రమే కాదు, ఏ హామానైతే ఈ సమాజాన్ని సమూలం నిర్మూలన చేస్తూ రావాలనుకున్నాడో అదే రాజ్యంలో ఒక వ్యక్తిని దేవుడు ఉంచాడు. ఆ వ్యక్తి ఎవరో కాదండి, అశ్వరోషు రాజైన 127 సంస్థానాలకు అధినేతగా ఉన్నటువంటి రాణి ఎస్తేరును దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఉదాహరణ ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16, 17 వచనాలు చూస్తే, ఈ ప్రజల సంరక్షణ కొరకై ఆమె 3 దినములు తెగించి ఉపవాసం ఉండి రాజు అనుమతి లేకుండా రాజనగరులో ప్రవేశించే యూదా సభ్య సమాజాన్ని కాపాడుట కొరకై ఆమె కంకణము కట్టుకున్నటువంటి అనుభవము ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16, 17 వచనాలు మనకు కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఈ సమాజాన్ని సమూలం నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న హామాను పరిస్థితి ఏమైందో మనం చూస్తే ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాల్లో చూస్తే హామానును దోషిగా అక్కడ నిర్ధారించబడుతూ వచ్చాడు అశ్వరోషు రాజుగారి ఎదుట. కాబట్టి ఆ శాసనంలోనే కొత్త శాసనం మరలా ఉద్భవించి రావడానికి, ఆయన నాశనాన్ని ఆయనే కోరడానికి హామానే కారకుడవుతూ వచ్చాడు. ఆ ప్రజలకు దుష్టుడిగా పరిగణించబడుతూ వచ్చాడు ఆ రాజ్యాంగంలో. చూడండి 6వ వచనం, 5వ వచనం, 6వ వచనం. అందుకు రాజైన అహశ్వరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరచుకున్న వాడెవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరుని అడగగా, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. వాడప్పుడు ఇంకా రాజు సముఖంలోనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మాట ఎస్తేరు గారు, రాణి అని ఎస్తేరు అశ్వరోషు రాజుతో చెప్తూ వచ్చారో, అప్పుడు అంటున్నాడు, రాజు అంటున్నాడు, అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయను. 7వ వచనం, రాజు ఆగ్రహం ఉంది, ద్రాక్షరసము విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయను ఉద్దేశించిన హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచిన నగరును వనములో నుండి ద్రాక్షరసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా, ఎస్తేరు కూర్చుని ఉన్న శయ మీద హామాను పడి ఉండడం చూచి, వీడి ఇంటిలో నా సముఖం ఎదుటనే రాణి అయిన బలవంతము చేయునా అని చెప్పెను. ఆ మాట రాజు నోట రాగానే భటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. ప్రియులారా, దేవుని ప్రజలను సమూల నాశనం చేయాలనుకున్న హామాను పరిస్థితి ఏమవుతుంది? హామాను నిర్మూలం చేయబడుతూ వచ్చాడు. సుభిక్షమైనటువంటి సురక్షితమైనటువంటి జీవితం షూషాను కోటలో దేవుని ప్రజలైన వారికి క్షేమం కలుగుతూ వచ్చింది. చూడండి 8వ అధ్యాయములో ఎస్తేరు గ్రంథం 16వ వచనం, మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను. ప్రియమైన వారలారా, షూషాను కోటలో 127 సంస్థానాలలో ఉన్నటువంటి దేవుడి ప్రజలను హామాను నిర్మూలన చేయలేకపోతూ వచ్చాడు. అలాగే ఈనాడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి మతోన్మాదులు కానీ పార్టీ నాయకులు కానీ క్రైస్తవాన్ని నిర్మూలన చేయడము, దానికి దేవుడు ఎన్నడూ కూడా అనుమతించాడు. ఒకవేళ కొన్ని విపత్తులు జరిగితే నిజమైన క్రైస్తవులు ఎవరో నిరూపించబడతారేమో, కానీ అంత మాత్రాన క్రైస్తవానికి ఏమాత్రం నష్టం వాటిల్లదని సేవకులైన, విశ్వాసులైన, నాయకులైన, పెద్దలైన ఈ లేఖనాల సారాంశాన్ని గ్రహించాలని ఒక సేవకుడిగా, సహోదరుడిగా విన్నవించుచుండగా చిత్తగించుడి. ప్రియమైన వారలారా,
గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ నాయకుడు కానీ, ఏ పార్టీ కానీ, భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఏ మతోన్మాదులే కానీ, లేక తెలుగు 2 రాష్ట్రాలలో ఉన్న మతోన్మాదులు కానీ క్రైస్తవులని నిర్మూలము చేయలేరని యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు విన్నవించుచున్నాం. ఒకనాడు వ్యతిరేకముగా ప్రబలినటువంటి సౌలు తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తన రాజ్యము నిర్మూలము చేయబడుతొచ్చింది. ఒకనాడు కంకణము కట్టుకున్న హామాను తన సమూలం నాశనం చేయబడుతూ వచ్చాడు. దేవుని ప్రజలైనటువంటి 127 సంస్థానాలలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు క్షేమం కలుగుతూ వచ్చింది. ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలు సమూలం నాశనం చేయాలనుకున్నారు. ఆ ఏ రోజు తన తనువును చాలించుకున్నాడు. దేవుని ప్రజలు ప్రబలుతూ వచ్చారు. కాబట్టి ఈనాడు కూడా ఒకనాడు హిట్లర్ పరిస్థితి ఏంటి? యూదులను సమూల నాశనం చేయాలనుకున్నాడు. ఏమవుతూ వచ్చాడు హిట్లర్? మనశ్శాంతి లేక ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్యకరమైన పరిస్థితి. జాగ్రత్త ప్రియమైనటువంటి మతోన్మాదులారా, క్రైస్తవులకు వ్యతిరేకమైన పోరాటాలు కానీ, క్రైస్తవుల సమూల నాశనం చేయాలని కానీ, అలాంటి దుష్ట ఆలోచన మానుకోవడం మీకు ఎంతైనా మంచిది. క్రైస్తవులు ఏమి చేయకపోవచ్చు, క్రైస్తవులు ఆయుధం వాడకపోవచ్చు, క్రైస్తవులు యుద్ధం చేయకపోవచ్చు, అంత మాత్రాన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. వారి పక్షంగా యుద్ధము దేవుడు చేస్తాడు. జీవంగల దేవుని చేతిలో పడితే నువ్వు తప్పించుకోలేవు. నీ మతోన్మాదం నిలబడదు దేవుని ఎదుట, నీ అధికారం నిలబడదు దేవుని ఎదుట, దేవుడు నీకు ఇచ్చిన పార్టీ కూడా నిలబడదు. దేవునికి అనుకూలంగా జీవించు, ఆయుష్ పెరుగుతుంది, అధికారంలో ఎక్కువ కాలం ఉంటావు. మత సామరస్యాన్ని కాపాడేవాడిగా ఉండు, మతోన్మాదిగా ఉండకు. దేశ పురోభివృద్ధికి పాటుపడేవాడిగా ఉండు. దేశానికి దేశద్రోహిగా నీ జీవితాన్ని మార్చుకోకు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. నువ్వెంత ఘోర పాపి అయినా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఎంత ఘోర పాపి అయినా ఎంతకొస్తాను ఎంత మాత్రం త్రోసివేయను. ఈనాడే నీ మనసు మార్చుకో. క్రైస్తవానికి వ్యతిరేకమైన పన్నాగాలు మార్చుకో. సుఖపడతావు, ఆరోగ్యవంతుడిగా ఉంటావు, నీ వంశం అభివృద్ధి అవుతుంది, నీ అధికారం నిలబడుతుంది, నీ పార్టీ కూడా ఉంటుంది. లేదు నేను ఇలాగే ఉంటాను అనుకుంటావా? నీ మతోన్మాదం ఉండదు, నీ అధికారం ఉండదు, నీ నాయకులు ఉండరు, నీకు హోదా లేకుండా ఒంటరిగా మిగిలిపోతావు. ఎంతో దయనీయ పరిస్థితి నీ జీవితానికి రాబోతుంది. అలాంటి మనసు మార్చుకో. దేవుని ప్రజలు నష్టం కలిగించే మనసు మార్చుకో. ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. నీ పాపముల కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు, నీ పాపిష్టి చేస్తున్న కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చాయి. తలలో ముళ్ళ కిరీటం ఇలాంటి చెడు తలంపులు కలిగి ఉన్నందువలన, చెడు లక్షణాలు కలిగి ఉన్న, చెడు ఆలోచన కలిగి ఉన్నందువల్ల, బయటికి ప్రాంగంగా మాట్లాడుతూ లోపల ద్వేషం కలిగి ఉన్నందువల్ల యేసుక్రీస్తు డొక్కలో బల్లెపోటు పొడబడుతూ వచ్చింది. నీ కొరకై కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు. నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు. నువ్వు నరకానికి వెళ్తే దేవునికి ఇష్టం లేదు. ప్రియమైన మతోన్మాదులారా, మనసు మార్చుకోండి. మతం మారనవసరం లేదు, మనస్సు మారాలా. మనిషికి కీడు కల్పించే దుష్ట స్వభావాన్ని మారాలా. అది మార్చడానికే యేసుక్రీస్తు నామధారుడిగా 2019 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఎంతోమంది కరుడుగట్టిన దొంగలు, బందిపోటు దొంగలు, నక్సల్స్, ఉగ్రవాదులు మార్పు చెందుతూ వచ్చారు, మనసు మార్చుకున్నారు. ఈరోజు జనజీవన స్రవంతిలో సుఖంగా హ్యాపీగా జీవిస్తున్నారు, పిల్ల పాపలతో కుటుంబంగా. నువ్వు కూడా జీవించాలనుకున్నావా? యేసుక్రీస్తు వారు ఎంత ఘోర పాపిని క్షమిస్తాడు. యేసు ప్రభువా, నేను పాపినను క్షమించు,
నీకు వ్యతిరేకమైన తలంపు తలొచ్చాను, పన్నాగాలు పన్నాను, నన్ను క్షమించు ప్రభా అని అడిగితే యేసు రక్తం ప్రతి పాపము నుండి నేను కడిగి పవిత్రపరుస్తుంది. నీకు శాంతి సమాధానం ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది, భూమి మీద ఆవిష్కారం ఇస్తాడు, వంశాన్ని నిలబెడతాడు, అధికారము హోదాను నీకు దేవుడు ప్రసాదించేవాడిగా ఉన్నాడు. ఇది అనుకూల సమయం. ప్రవీణేశ్వరం శ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారిను ఆత్మక్షమాపణ, పాపక్షమాపణ, ఆత్మరక్షణ కలిగి సుఖవంతంగా భోగి భాగ్యములు కలిగి అష్టైశ్వర్యములతో తొలుతూగుతూ భారతదేశము ప్రపంచ దేశాలలో మన్నన పొందేటట్లు దేవుడు చేసేవాడిగా ఉన్నాడు. నీ నాయకత్వం, నీ పార్టీని అనేక సంవత్సరాలు స్థిరపరిచేవాడిగా ఉన్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, క్రైస్తవుల్ని, భయంలో ఉన్న వారిని బలపరచండి, ధైర్యపరచండి. ఈ మాటలు అనేకులకు ఆదరణకరంగా, ప్రోత్సాహకరంగా, ధైర్యపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మతోన్మాదులు, నాయకులు క్రైస్తవానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారితో మాట్లాడండి ప్రభు. వారికి కూడా మంచి మనసు దయచేయండి. వారు, వారి కుటుంబాలు ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యంతో, భోగభాగ్యములతో, వారి అధికారాలు ప్రజలకు సరైనటువంటి సమగ్రవంతమైన పరిపాలన చేయడానికి ఆయన ఆరోగ్యాలతో నింపి దేశ సమగ్రతను కాపాడుతూ త్రికరణ శుద్ధితో ప్రజలకు సరైన పరిపాలన అందించేటట్లు సహాయం చేస్తూ రావాల్సిన వేడుకొని చందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనములు.